తెరదించుకుంటున్న కర్ణాటకం పనిలో పనిగా మన కళ్ళను కూడా తెరిపించేసింది. ముందున్నది కుళ్ళు రాజకీయాల క్రొకడైల్ ఫెస్టివల్ లేనంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. పద్ధతులు పాలసీలు లేని ఫక్తు అవకాశవాద ఒడంబడికలే రాబోయే ప్రభుత్వాలకు పునాది రాళ్లవుతుంటే ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ మ్యాప్ మీద రేపు కనిపించబోయే అసభ్యకర దృశ్యం ఇవాళే కళ్ల ముందు మెదులుతోంది. మెళ్ళో లైసెన్సు బిళ్ళలేసుకుని మరీ కొనసాగబోయే రాజకీయ వ్యభిచారానికి విచ్చలబడి వలసలకు మనమందరం మౌన ప్రేక్షకులం మాత్రమే. గని బాబుల ఘనకార్యాలు పుణ్యం కట్టుకోబట్టి అక్కడ పార్టీల తలరాతలన్నీ తిరగబడిపోయాయి. 3 ముక్కలుగా చీలి చెల్లా చెదురైపోయిన కన్నడ కమలం పార్టీ తమ భవిష్యత్తునంతా బంగారు పళ్ళెల్లో పెట్టి హస్తం గుర్తుకు ధారాదత్తం చేసుకుంటోంది. ఇది నిన్న మొన్ననే ఓట్ల జాతర ముగిసిపోయిన కర్ణాటకలో ఎగ్జిట్ పోల్స్ అనబడే ముందస్తు ఫలితాలు వేసిన దండోరా. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతున్న కాంగ్రెస్కే పెద్ద కుర్చీ సొంతమని, మిగతా 100 సీట్లను చిల్లర మల్లర పార్టీలే పంచుకుంటాయని జాతీయ మీడియాలన్నీ జోస్యం చెప్పేస్తున్నాయి. ఇప్పటికైతే ఇవే మరి నమ్మదగ్గ నిజాలు. మిగతా లెక్కలన్నీ పక్కకు పెడితే కన్నడ ఓటర్ కమలం పార్టీకి బొంద పెట్టేశాడన్నది మాత్రం క్లియర్. ఈ సర్వే సారాంశాన్ని సదరు కాషాయం సార్లే ఆమోదించేశారు. కాంగ్రెస్కి మ్యాజిక్ ఫిగర్ దక్కుతుందా దక్కదా అన్నదే ఇక్కడ మిగిలిపోయిన మ్యాటర్. ఒకవేళ సీట్ల కొరత ఏర్పడి హంగ్ పరిస్థితి నెలకొంటే 10 11 ఎమ్మెల్యేలు కావాలనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ దగ్గరికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటుందన్న చర్చ ఇప్పుడే షురూ అయిపోయింది. కనీసం 25 చోట్ల గెలుపు గ్యారంటీ అంటూ భుజాలెగరేస్తున్న యడ్యూరప్పకే కాంగ్రెస్ కమిట్ అయిపోతుందన్న కన్ఫర్మేషన్లు వినిపిస్తున్నాయి. ఇనుప గన్ల గాలిరాజు ప్రోద్బలంతో పుట్టుకొచ్చిన శ్రీరాముల వారి పార్టీ సైతం కాంగ్రెస్తో కలిసిపోవడానికి సిద్ధమంటూ తెల్ల జెండా ఊపేస్తోంది. సో అక్కడ బురద పార్టీలు బూర్జువా పార్టీలన్న తేడాలే లేవు. ఎవడితో ఎవడైనా కలిసిపోవచ్చు. అవినీతి అన్న మాటే అవుట్డేట్ అయినప్పుడు అవినీతి మరకలున్న పార్టీల పోకడల గురించి ఎవడికి కావాలి ఇక్కడ? ఆ మాటకొస్తే కరప్షన్ అన్నది ఎన్నికల్లో ఒక అంశమే కాకుండా పోయింది. అన్ని పార్టీలు దేనికది మైనింగ్ మాఫియాగాళ్లతో ములాఖాత్ అయిపోయిన నేపథ్యం కన్నడ ఓటర్లను ఒక కన్ఫ్యూజన్ నుంచి కాపాడేసింది. పోలింగ్ తేదీకి సరిగ్గా 24 గంటల ముందే రైల్వే మంత్రి బన్సల్ మేనలుడి కుంభకోణం బయటకొచ్చింది. కోల్గేట్ స్కామ్ మీద సిబిఐ రాసిచ్చిన కాన్ఫిడెన్షియల్ రిపోర్టును సైతం ప్రధానమంత్రి కార్యాలయం తెప్పించుకుని తిరగరాసి పారేసినందుకు సుప్రీం ధర్మాసనం అంతకు ముందు రోజే తిట్టిపోసింది. 1.5 క్రితం నాటి పాడుబడ్డ గాలిగన్ల భాగోతం కట్టే కాంగ్రెస్ పార్టీ పాల్పడిపోతున్న ఈ కక్కుర్తి కహానీలే తాజాగా కనిపిస్తుంటే ఇక బుద్ధిమంతుల కోసం దుర్బిణీలేసుకుని వెతుక్కోవాల్సిన అగత్యం మన జనానికి పట్టదు. మాదొక్కటే నిప్పులాంటి పార్టీ, మా మీద మరకల్లేవు మచ్చల్లేవు, చూసుకోండి అంటూ చంకలు బాధేసుకుంటున్న కన్నడ కాంగీలకు చివరకు నిఖార్సైన అభ్యర్థులే దొరకని పరిస్థితి. 60 మంది కళంకితులకు సీట్లిచ్చి నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు అవినీతి పార్టీలుగా జనంలో ఫిక్స్ అయిపోయాయి. మరి అందరూ దొంగలే అయినప్పుడు, అందరూ ఎంతో కొంత మింగేసిన బకాసురులే అయినప్పుడు వాళ్లలో తక్కువ దోచుకున్న దోపిడీదారులు ఎవరో పసిగొట్టి వాళ్లకే పట్టం కట్టింది తాజా కన్నడ బ్యాలెట్. జైలు పాలై లోపలే ఉండిపోయింది గాలివారే. గాలి సొమ్ము మాత్రం బయటే చక్కర్లు కొట్టేస్తోందా? కావలసిన చోటికంతా సర్క్యులేట్ అవుతూనే ఉందా? అందుకే గనీఖాన్ల అదుపార్జనంలో నడిచిన గాలివాటంతోనే గెలుపోటములు ప్రభావితం కాగలిగిన నియోజకవర్గాలు ఫలానా అంటూ అనలిస్టులు లెక్క తేల్చుకున్నారు కూడా. మగాళ్లకు మందు బాటిళ్లు, మగువులకు చీరా జాకెట్లు, మిక్సీలు, కుక్కర్లు, యువతకు క్రికెట్ కిట్లు, ఇట్లా కట్టలు తెంచుకున్న వాయనాల వరద జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి పారేసింది. పోలింగ్ ముందు రోజు జరిగిన ఆకస్మిక దాడులకే ఏకంగా 17 కోట్ల కరెన్సీ దొరికిపోయిందంటే ఇక మొత్తం ఖర్చయిపోయిన రొక్కమెంతన్న లెక్కలే అక్కర్లేదు.
ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్కి 16 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదన్నది ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నిబంధన. కానీ అధమ పక్షం 4 కోట్లైనా తగలయ్యందే నిలదొక్కుకోవడం కష్టమన్న రేంజ్లో నడిచింది కర్ణాటకలోని కాంపిటిటివ్ స్పిరిట్. సో పోటీ చేసే పార్టీలు పెరిగినప్పుడు నోటుకు ఓటు అనబడే గిట్టుబాటు ధరలు కూడా గట్లు తెంచుకుంటాయన్నదే మనం ఇక్కడ వంట పట్టించుకోవాల్సిన తాజా నీతి సూత్రం. కన్నడ ఓటర్ ఆచితూచి ఓటేశాడా లేక రేటు పెట్టి ఓటేశాడా ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక ప్రత్యామ్నాయాన్ని అయితే వెతుక్కున్నాడు. కాకపోతే స్కాముల ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్కే ఎందుకు జైకొట్టాడన్నదే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న. కాంగ్రెస్ అయితే స్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తుందని ఆశపడ్డాడనుకున్నా ఇంతకు ముందు ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చి పడేసిన సీల్డ్ కవర్ జ్ఞాపకాలు లేకపోలేదు. ఇవాళ రేపు ఎన్నికల సబ్జెక్టులో అవినీతి ఆరోపణలు, జాతీయ రాజకీయాలనేవి పూర్తిగా డ్రై చాప్టర్ లేదని ఏ ఒక్కడికి వీటి మీద పట్టింపు లేదు. కేవలం క్షణికావేశాలు, భావోద్వేగాలు. అవి కాకపోతే ఇచ్చిపుచ్చుకునే చాటుమాటు ప్రలోభాలు మాత్రమే ఎన్నికల్లో వర్కౌట్ అయ్యేది. మిగతావన్నీ టోటల్లీ ట్రాష్. ఇది కన్నడ ఓటర్ ఇచ్చిన అంతిమ తీర్పు. ఇవాటి ఎలక్షన్ సినారియోలో విచిత్రంగా సిబిఐ కాల్ షీట్లకు చోటు దొరుకుతోంది. సిబిఐ కదలికల మీద, సిబిఐ జరిపే కసరత్తుల మీద కూడా ఓటరన్న ఓరకంట గమనిస్తుండాల్సిన పరిస్థితి. 2009 తర్వాత కుంభకోణాలు, అక్రమాస్తులంటూ అవినీతి కేసుల ఉక్కిరి బిక్కిరి పెరిగిపోయిన నేపథ్యంలో దేశవ్యాప్త రాజకీయాల్లో దర్యాప్తు సంస్థలు సైతం కాళ్ళు చేతులు దూర్చేస్తున్నాయి. అధికార పార్టీకి చేతి పరికరంగా మారిపోయిందంటూ ఒకప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా పిలిపించుకున్న సిబిఐ ఇవాళ సదరు పేరును సార్థకం చేసుకునే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిణామాలతోనే అవినీతి అనే మాట మీద జనంలో ఉదాసీనత పెరిగిపోయింది. అవును తిన్నారు, అయితే ఏంటంటూ ఎదురు ప్రశ్నించేంతటి ఎనలిస్టులుగా మారిపోయిన జనం శక్తివంతమైన తన ఓటు హక్కును స్వచ్ఛందంగానే పరిహసించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రేపు వెలువడబోయే తీర్పు 2014 మీద ఒకానొక స్పష్టత కూడా ఇచ్చేశాడు. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఎగరబోయే జెండా ఫలానా అంటూ చెప్పుకొచ్చే కొన్ని చిలక జోస్యాలు ఇప్పటి నుంచే విచ్చలవిడి వలసలకు ఆజ్యం పోసేస్తున్నాయి. ఇంతకు ముందు చెప్పుకోవడానికి, వినడానికి కూడా జుగుప్సాకరంగా అనిపించిన రాజకీయ వ్యభిచారం అనే మాట ఇవాళ అధికారికంగానే అమల్లోకి వచ్చేసింది. సీనియర్లు జూనియర్లన్న తేడా లేకుండా, జెండాలు ఎజెండాలతో పని లేకుండా అడ్డంగా జంప్ అయిపోతున్న లీడర్లంతా డిఫెన్స్ గేమ్ కి సైతం ఎక్కడా దొరికిపోకుండా సేఫ్ గా ఆడేస్తుంటే చూస్తున్న మనబోటి వాళ్లకు ముచ్చటేస్తోంది. అవును, వాళ్ళని ఆపమానండి, మేము ఆపుతామంటూ బురదలోనే బొర్లాడేస్తుంటే అదొక రకమైన ఎంటర్టైన్మెంట్. ఆగర్భ శత్రువులైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రేపటి రోజున కలిసిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాయని, ఆ మేరకు తనకు వాసనొచ్చిందంటూ బయటకొచ్చి ఇలా కక్కేసుకుంటున్న ఈ వీరభద్రుడి ఆత్మరక్షణ చర్యల్ని ఎలా స్వీకరించుకోవాలో అర్థం కాదు. తాను ఎగురుకుంటూ వెళ్లి వాటేసుకున్న జగన్ పార్టీ అనబడే పిల్ల కాలువ సైతం ఎన్నికల తంతు ముగిసిపోయిన తర్వాత తల్లి కాలువలో కలిసిపోయేదన్న వాసనలు 3 నెలల ముందు నుంచే గుప్పుమంటున్నాయి. సో పోస్ట్ పోల్ అలయన్స్ అనేది 100% పక్కా పొలిటికల్ ప్రక్రియ. మనకు అసలు ఎంట్రీయే దొరకదు. వాళ్ళ లాభ నష్టాలు వర్కౌట్ అయ్యే బేరసారాలే అక్కడ బేరీజ్ అయ్యేది. 4 సీట్లు ఎక్కువ ఉన్న పార్టీకే బ్రహ్మరథం పట్టేది. దాని లీడర్లే కింగ్ మేకర్లు అయ్యేది. ఇక్కడైనా అక్కడైనా చక్రాలు గట్రా తిప్పగలిగేది. మనబోటి ఓటర్ల మనోభావాలన్నీ అక్కడ మాత్రం బేఖాతర్. కొన్ని పార్టీలు ఎందుకు పుడతాయో, ఎందుకు గిడతాయో తెలియని పరిస్థితి. తిరుపతి శివార్లలో శంఖారావాలూది సొంత జెండాకు వందన సమర్పణ గావించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం సైతం ఎలక్షన్ల తర్వాత ఎరగబొడిచిందల్లా ఏమీ లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చిపెట్టి చంద్రబాబు సీటు కింద నిప్పు పెట్టడం తప్ప ఆ విధంగా పరోక్షంగా అప్పుడు కిరణ్ సర్కార్కు చీరలిచ్చి కాపాడి ఇప్పుడు
కాంగ్రెస్ కోసమే పాటుపడ్డ ఆపద్ బాంధవుడు కరివేపాకు కథానాయకుడి పాత్రలోనే జీవించిన సంగతులు మనకెరికే. కర్ణాటకలో యడ్యూరప్ప పార్టీ పుట్టుక మీద కూడా ఇటువంటి ఎలిగేషన్సే వినిపిస్తున్నాయి. బీజేపీ ఓటు బ్యాంకుల్ని చీల్చి చెండాడి ఆ విధంగా కాంగ్రెస్ కు లాభించే ఎజెండాతోనే జన్మించిన జెండా అంటూ కర్ణాటక జనతా పార్టీని చెప్పుకుంటున్నారు. సో నిన్న కన్నడంలో అయినా అంతకుముందు ఏపీలోనైనా విభజించి పాలించే ఈస్ట్ ఇండియా పద్ధతులే ఇంప్లిమెంట్ అయిపోతున్నాయి. పోలింగ్ తేదీ వరకే జనం డ్యూటీ. దానికి ముందు దానికి తర్వాత జరిగే అనూహ్య పరిణామాలన్నింటికీ మనందరం మౌన ప్రేక్షకులం మాత్రమే. పొత్తులు కత్తులు వాళ్ళవైతే కుత్తుకలు వాటి చుట్టూ తడిగుడ్డలు మాత్రం మనవి. నిజానికి ఇక్కడ ఒక్క కర్ణాటకమే ముగిసిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో వీధికో పోరాటం, నియోజకవర్గానికో కర్ణాటకం. ఆకర్షించే ఆపరేషన్లు ఒక పార్టీలో జోరుగా కనిపిస్తే డెడ్ లైన్లతో కూడిన ఆహ్వాన పత్రాలు ఇంకో పార్టీ నుంచి జారీ అయిపోతున్నాయి. వద్దంటున్నా వచ్చి చేరిపోయే నేతాస్త్రీలతో రాజకీయ వలసలు పెరిగిపోయి ఓవర్ డ్రాఫ్ట్ సమస్యలతో పిచ్చెక్కిపోయి ప్రతి నియోజకవర్గంలోనూ ఉక్కపోత వెక్కిరిస్తుంటే ఇంకో పార్టీ గావు కేక పెడుతోంది. సో ఇన్ని కర్ణాటకాలకు తెరపడేదాకా మనందరికీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్.